జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రతిపక్షంలో హిట్ అవ్వాలి, తర్వాత అధికారంలోకి వస్తారా లేదా అనేది. ప్రతిపక్ష పాత్రే సక్రమంగా పోషించలేకపోతే, ప్రతిపక్షంలోనే ఫ్లాప్ అయితే రేపొద్దున అధికారంలోకి రావడం కష్టమే. అయితే ఆయన ఎంచుకుంటున్న కీలక అంశాలు ఏ రాజధాని విషయంలో అయితే అమరావతి విషయంలో కీలకంగా ముందుకెళ్తుందో కూటమి ప్రభుత్వం, ఆ అమరావతి రాజధాని నిర్మాణంలోనే అవకతవకలు జరుగుతున్నాయి. ఆ అమరావతి నిర్మాణాల పేరు చెప్పి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రధానంగా కోట్ల రూపాయలు దోచేస్తున్నారు, అక్కడ చాలా అవినీతి జరుగుతుంది అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ తాజాగా ఆయన అన్న మాట అదే. అక్కడ నిర్మాణాల పేరుతో భారీగా టెండర్లు కట్టబెడుతున్నారు, అందులో దాదాపు 80% అక్కడ అవినీతికి పాల్పడుతున్నారు అనేది. అంటే ఒక చదరపు అడుగు నిర్మాణాన్ని ఒక 4,000 నుంచి 4,500కి కట్టాల్సిన మహా అయితే ఎంత లగ్జరీగా నిర్మించినా బెంగళూరు లాంటి చోట్లే ఆ రేటుకి మించి అవ్వదు. అలాంటిది ఇక్కడ 9,000 నుంచి 10,000 వరకు కట్టబెడుతున్నారు అనేది ఆయన రేట్ చేసిన పాయింట్. ఇది నిజంగా ఒక కీలక అంశం అవుతుంది రేపొద్దున్న. ఇదే కనుక నిజమైతే ఇప్పుడు అమరావతిలో జరిగే నిర్మాణాలు, వేల కోట్ల రూపాయల నిర్మాణాల్లో ఎన్ని కోట్ల రూపాయలు పక్కదారి పడతాయి, అది ఎంత పెద్ద భారీ స్కామ్ అవుతుంది రేపొద్దున్న. అయితే దీన్ని ప్రూవ్ చేయగలరా అనేది ఇప్పుడు వైసీపీ లీగల్ టీంకి ఒక అతిపెద్ద సవాల్ అవుతుంది రేపొద్దున్న. ఇప్పటి నుంచి ఆధారాలు సేకరించాలి, ఎప్పటి నుంచే దాని వెనక ఏం జరుగుతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే విద్యుత్ పేరుతో ఏ స్థాయిలో భారీ దోపిడీ చేస్తున్నారు, అలాగే రేపొద్దున కనుక మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కనుక వస్తే విద్యుత్ ధరలు ఇప్పుడు వీళ్ళు చెప్పేది నిజమైతే, వీళ్ళు నిజంగా ₹2.49 కొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిజంగా ₹4.40 కొంటుంది అనేది నిజమే అయితే, రేపొద్దున మేము వస్తే దాదాపు సగం కరెంటు బిల్లు తగ్గుతుందని చెప్పగలగాలి. అది చెప్పగలుగుతారా? అది చెప్తే నిజంగా హీరో అవుతారు జగన్మోహన్ రెడ్డి. రేపొద్దున మేము వస్తే మళ్ళీ అదే రేటుకి కొంటాం, మా హయాంలో ఇంతకే కొన్నాం అని చెప్తున్నారు కదా. అదే కనుక చేస్తే కరెంటు బిల్లుని తగ్గాలి, సామాన్యుడి మీద భారం తగ్గించే ప్రయత్నం మా వల్లే అవుతుంది అని చెప్పగలగాలి. ఈ లోపల ఎలాగా సోలార్ పవరు ఇవన్నీ ఉన్నాయి, అవి ఇంకా పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గారి పథకాలు ఏవైతే ఉన్నాయో, PM సూర్య గారి పథకం ఏదైతే ఉందో అది కనుక పూర్తిగా అందరూ తీసుకుంటే రేపొద్దున కరెంట్ బిల్లు వాళ్ళకే తగ్గుతాయి, వాళ్ళ నుంచి కొంత పవర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, అలాగే విద్యుత్ భారం కూడా తగ్గుతుంది, బయట రాష్ట్రాల నుంచి డిస్కమ్ల నుంచి కొనే పవర్ కూడా తగ్గుతుంది. ఈ ఒక రకంగా ఇదంతా భారం తగ్గినప్పుడు, ఖర్చు తగ్గినప్పుడు వినియోగదారుడికి ఆ బిల్లు కూడా తగ్గాలి. అది చెప్పగలగాలి వైసీపీ. అలా చెప్తుందా? ఈ రెండు కనుక చెప్పగలిగితే, ఈ రెండు కనుక నిరూపించగలిగితే నిజంగా అతిపెద్ద హిట్ కొట్టినట్టే అవుతుంది. తర్వాత డిపెండ్ అయ్యి ఉంటుంది ఆయన అధికారంలోకి వచ్చేది లేనిది.